హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? గేమ్ కన్సోల్ కావాలి, అప్పుడు బాగుంటా. అందుకే నిన్ను అడగలేదురా, వాళ్ళని అడుగుతున్నా. మీరు బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? అరే, నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావా తిట్టావంటరా? క్వశ్చన్ అది కూడా అంత చిరాగ్గా అడుగుతావేంట్రా? వెళ్ళాలన్న విషయం కూడా మర్చిపోయా. అక్కడికన్నా నేను ఎక్కడికి వెళ్ళట్లా. వెళ్దాం అనుకుని రెడీ అయ్యా. ఒక నిమిషం నాకు టైం పట్టు. దాగు. డాడీ ఎప్పుడు వస్తారు? ఏ మూలకి వెళ్ళినా నీ గోలేరా. ఇప్పుడు నీకు డాడీ ఎందుకు గుర్తొచ్చాడు? నాకు గేమ్ కన్సోల్ కావాలి. టెస్లా ఓనర్ తెలుసా? ఎలాన్ మస్క్. నాకు వాడి ఇల్లు కావాలి. ఎలా వస్తుంది? సేమ్ క్వశ్చన్. ఇందాక నువ్వు గేమ్ కన్సోల్ అడిగావే, ఎలా వస్తుంది? నాకు డాడీ గుర్తొస్తున్నాడు. నాకు కూడా మీ డాడీ గుర్తొస్తున్నాడు రా. అందుకే మీ డాడీ మీద బెంగతో మీ డాడీకి ఇష్టమైన శారీ కట్టుకున్నా. డాడీకి రెడ్ కలర్ ఇష్టం. నాకు పర్పుల్ ఇష్టం రా. మీ డాడీకి రెడ్ ఇష్టమని నేను ఎందుకు రెడ్ వేసుకు తిరగాలి? మీ డాడీ రెడ్ వేసుకు తిరగాలి. నా కళ్ళకి పర్పుల్ ఇష్టం. అరే, నువ్వు అలా గురగుర చూడటం ఆపరా. మీ డాడీకి ఇష్టమైన కలర్ వేసుకోలేదని నీ బాధ. ఎప్పుడు పక్కనోడికి ఇష్టమైంది మొత్తం వేసుకోకూడదురా. మీ డాడీకి రెడ్ ఇష్టం, ఇంత లెక్కన రెడ్ పెట్టే. నాకు పర్పుల్ ఇష్టం, మొత్తం పర్పుల్ నాది. ఎప్పుడు పక్కనోడికి ఇష్టమైంది ఇంత ఉండాలా, మనకి ఇష్టమైంది ఇంత ఉండాలా. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ బాధ ఏంటి? అదేనా? ఓకే, PS5 వచ్చింది, D1. అయితే కనిపెట్టినోడికి కంగ్రాచులేషన్స్ చెప్పరా, అది కూడా గట్టిగా. అమ్మా, PS5 కొను ప్లీజ్. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవురా. మరి ఈ అవుట్ఫిట్ ఎలా వచ్చింది? డబ్బులు లేవన్నా కానీ బట్టలు లేవనలేదుగా. బాగా వాడే కదా. వీడు బాయ్గా ఉన్నప్పుడే నా బట్టల మీద పడి ఇలా ఏడుస్తున్నాడు. బాబోయ్, మెన్నుగా మారితే ఇంకెంత పడి ఏడుస్తాడు. వీడి థాట్స్ని బాయ్గా ఉన్నప్పుడే తుంచేయాలి. వీడు గేమ్ మాత్రం కొనిపెట్టకూడదు. గేములు గట్రా కొనిపెట్టాలి ఏం లేవు. Please, just help me for this time. Please, please, please. ఏమే, భూమి మీద ఖాళీ లేనట్టు ఇక్కడ ఆడతాం ఏంటి? రా బైకి రా. బట్టలు వేసుకొని బాగా పాడు చేసుకుంటాం. అన్న ఏం చేస్తున్నాడు చూసిరాపో. Please, just for this time, please. I'll do anything for you. Just anything. Please, help me. Please, help me. Please. మమ్మా, అన్నకి పిచ్చి వస్తుంది. ఇంత తొందరగా వచ్చింది. గేమ్ కొనిపెట్టకపోతే పిచ్చోడైపోతాడా? ఈ రకంగా నేను కొనిపెట్టడం చేరికి ఎన్నిసార్లు పిచ్చిదాన్ని అవ్వాలో. పదరా. Just help me. Please, I'll do anything for you. Please, just help me. నీ ప్లీజ్ పాడుగాను. ఏం చేస్తున్నావురా? హాయ్ బాబాయ్, ఒక ఉన్న ఫోన్కి ఇలా పిచ్చోడైపోయాడా? ఫోన్ వల్ల పిల్లలు పిచ్చోళ్ళు అవుతారు అనడానికి ఒక ఆర్టికల్కి ఎగ్జాంపుల్ వీడు. ఫోన్కి ఇలా అయిపోతే ఇంక వీడికి ఇంకా PS4 ఎందుకు, PS5 ఎందుకు? గేమ్స్ అసలు రానికూడదు వీళ్ళ లైఫ్లోకి. మమ్మల్ని manipulate ఎలా చేయాలి? I need to plan something. I need to get money. Money కావాలి. నేను నా బట్టలు నా గదిలోనే పెట్టుకుంటా. వీడు అందరి బట్టలు పెట్టుకుంటాడు వీడి గదిలో. అవునా? మమ్మా, నా ఫ్రెండ్ పార్టీకి పిలిచింది. ఓ, ఇందాక అక్కడ అందుకేనా పిలవమని అడుక్కుంటా ఏడుస్తున్నా? నో, అది కాదు, ఇష్టంగానే పిలిచింది. నిన్ను ఇష్టంగానే పిలిచిందా? అక్కడ అలా అడుక్కొని ఏడుస్తా హెల్ప్ మీ అన్నదానికి అలా ఇక్కడ ఇష్టంగా పిలవడానికి ఎక్కడ కనెక్షన్ మ్యాచ్ అవ్వట్లేదురా. ఓకే, నేను పార్టీకి వెళ్తున్నా. ఆగరా. అరే, పార్టీకి వెళ్ళే ముందు అలా ఊగులాడుకుంటా ఒట్టి చేతులతో వెళ్తే ఇంకోసారి పిలవర్రా. ఏదో ఒకటి గిఫ్ట్ పట్టుకెళ్ళాలి. ఇది ఎక్స్పెక్ట్ చేసా. అరే, నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఆ అమ్మాయి నేను పిలుస్తుందని అసలు అనుకోవట్లా. ఒకసారి కాల్ చేయరా, కన్ఫర్మ్ చేసుకుందాం. నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేయాలా? అరే, ఎంతసేపురా ఫోన్తో సరసాలాడతావేంటి ఫోన్ చేసి? హాయ్, ఐఎమ్ రోహన్స్ మామ్.
Auntie, how are you? ఓ I want to invite Rohan to my birthday party. నాలాంటిదేనంటరా పక్కన ఉన్న అసలు మాట్లాడినీరా ఫోన్ చేస్తే I don't want any ordinary present. I only want a gift card. Thanks. Bye. ఏం ఫ్రెండ్స్ రా వాళ్ళు దీనికి దూరంగా ఉండి బర్త్డే పార్టీ అయిపోయేదాకా మాట్లాడి ఫుల్గా ఫుడ్ తినేసి వచ్చి తర్వాత అమ్మాయితో మాట్లాడు మాకు అయ్యి బాబోయ్ అసలు ఇప్పుడు జనరేషన్ ఏంటి అసలు ఇలా ఉంది గిఫ్ట్ కార్డులే కావాలా గిఫ్ట్లు వద్దంట బాబోయ్ జాగ్రత్తగా ఉండాలి కదలరా I'll go get ready. Come on, I'm a pasha. You can do the pretty little thing. I'm not knackered because I'm plain. Even if you blast up, people go insane. I'm fucking like a raja. You think you the black man? Now you got the sack. అమ్మాయి బర్త్డే పార్టీకి పిలిచిందనగానే చొక్కా గుండీలు పట్ట 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 ఓడదీసేసుకున్నాడు బట్టలు కూడా చింపేసుకొని వెళ్తే పోయేది అరే నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు బర్త్డే పార్టీకి వెళ్తున్నట్టు నాకు లేదురా ఆ అమ్మాయి పంపించిన బర్త్డే ఇన్విటేషన్ ఉందా నాకు పంపించరా ఒకసారి వాట్సాప్లో Are you ready, Did? ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాడేంటి నువ్వు కానీ లోపలికి వెళ్ళిపోతావే తలకాయ పెట్టమా అమ్మా వీడు మోసం చేశాడే బిట్టు లేదు బర్త్డే ఇన్విటేషన్ గూగుల్ నుంచి కాపీ చేసి పేర్లు మార్చాడు పిచ్చోడు డేట్ మార్చడం మర్చిపోయాడు లాస్ట్ ఇయర్ డేట్ ఉంది దొరికాడు వీడు నాన్న బన్ను నాన్న బన్ను Where's my gift card? అవునా ప్లానింగ్ అంతా బాగా వేసావు కానీ డేట్ తప్పు ఉందేంటమ్మా తప్పుంది Maybe she forgot to put the correct date. మేబీ యూ ఫర్గాట్ టు పుట్ ద కరెక్ట్ డేట్ రైట్ అరే నువ్వు ఎడిటింగ్ చేసి నాకు ఫేక్గా ఇచ్చిన ఇన్విటేషన్లో డేట్ తప్పు పెట్టావన్నాను రా ఇలా గుండీలు తప్పు పెట్టావనలా టకటక గుండీలు పెట్టేస్తావేంటి Gift card or step, yes, 5k saved to you. అన్న ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పు Auntie. అప్ప టేస్ట్ కూడా సిచ్యువేషన్ ఏదైనా భలే సెలెక్ట్ చేసుకుంటావురా నాకు మళ్తే పట్టుకోవడం చేతులు విండోలో కూర్చొని ఆ అమ్మాయిని అడుక్కొని గూగుల్ నుంచి ఇన్విటేషన్లు తెచ్చి ప్లానింగులు గీసి గిఫ్ట్ కార్డులు లాగేసి వాటిని పట్టుకొని గిఫ్ట్లు కొనుక్కుందామని అమ్మా ఉండి ఇక్కడే మీ డాడీ వచ్చేదాకా ఇక్కడే ఉండు ఎప్పటి నుంచో నా కోరిక ఉండేదిరా ఒక దొంగని పట్టుకొని కట్టేయాలని ఆ కోరిక నువ్వు తీర్చేసావు నువ్వు దావే ఫుడ్ తెచ్చుకుందాం మనం ఏంట్రా నాలిక కళ్ళు బయటికి ఊడిపోయి పడిపోయేటట్టు ఉన్నాయి దాయే కూర్చో అబ్బా ఇప్పుడు సినిమా చూస్తున్నామంట యూ కాంట్ ఏంట్రా ఇక్కడ Daddy! ఏంట్రా అది బన్ను సినిమాలో క్లైమాక్స్లో పోలీసులు వస్తారు తెలుగు సినిమాల్లో అట్టగొచ్చాడు ఏంట్రా బన్ను ఏంటి కనిపించట్లా వాడు నన్ను మోసం చేశాడు జాను నువ్వు నన్ను మోసం చేసావు 20 ఏళ్ళ కిందట నా జోలికి రానున్నావా పెళ్లి చేసుకున్నావా లేదా పాస్ట్ను వదిలేసి ప్రజెంట్కి రా వాడు చేసిన మోసం సంగతి చూడు ముందు ఇప్పుడు మోసం చేశారు మోసం చేస్తే చేసావరా అలా అలా దొరికావరా ఏంట్రా మీ డాడీని చూడంగానే రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోయా నుంచునోడి కూర్చున్నావేంటి నిన్ను కట్టేశారు కూర్చోబెట్టి ఫుడ్ పెట్టట్లా అబద్ధం చేస్తే చెప్పావురా మోసం చేస్తే చేసావు ఓకే కానీ అలా దొరకకూడదురా నేను చూసావు ఏం చేశాను ఆఫీస్ మీటింగ్ అని చెప్పి బయటికి ఇలా డ్రెస్ చేసుకుని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వచ్చా అలా చెయ్యాలరా తెలివి ఉండాలరా ఇలా దొరికిపోతే ఎలారా బన్ను పోయిన జన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చేసినట్టు సడన్గా ఎప్పుడూ లేని ప్రేమ ఏంటో ఏంటా గుసగుసలో నువ్వు మోసం చేయడానికి ఎఫర్ట్ సరిగ్గా పెట్టలేదు బన్ను 100% పెట్టు నాలాగా దొరకవు నువ్వు దొరికిపోయావు నిజమే నువ్వు మోసం చేయడానికి 100% ఎఫర్ట్ పెట్టావు బట్ నేను మోసపోకుండా ఉండటానికి 200% ఎఫర్ట్ పెట్టావు సరే కానీ నువ్వు ఆఫీస్ మీటింగ్ అని చెప్పి వెళ్ళిన ప్లేస్ పార్కింగ్ టికెట్ ఇది కాదనుకుంటా ఇది పక్క ఊర్లో ఎక్కడో బయట రెస్టారెంట్ దగ్గర తిరిగి వచ్చినట్టుందే ఎక్కడికి వెళ్ళా
అది లాస్ట్ వీక్ వెళ్ళింది. అంటే లాస్ట్ వీక్ కూడా ఇలానే వెళ్ళావా? నువ్వు కూడా అర్థమైందిరా, నువ్వు కూడా ఎఫర్ట్ పెట్టలేదు అంటున్నావు అంతే కదా. నీ ఆనందం పౌడుకోను. మమ్మ డాడీని కట్టడం బాగుందరా. ఈ చున్నీ అనవసరంగా మిగిలిపోయింది అనుకున్నా జాను. కలర్ బాగుంది కదా, ఇద్దరిని కలిసి వాళ్ళు కట్టేద్దాం తావే. ఆగాగు, దీన్ని బట్టి నీకేం అర్థమైంది జాను? ఈ బట్టి ఏమద్దు అయ్యింది. నువ్వు నవ్వకరా అలా. ఏముంది ఇందులో అర్థం అవటానికి? ఈసారి నుంచి నేను కూడా 200% ఎఫర్ట్ పెట్టాలి, దొరకకుండా ఉంటాకని అర్థమైంది. మీకు అర్థమయ్యే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు కట్టేసి మాట్లాడతా. పట్టుకోవే. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే, ఇప్పుడు దాకా మాకు నచ్చిన ఫుడ్ మీ ముందు కట్టేసి కూర్చోబెట్టి మేము తింటున్నాం కదా, ఇక నుంచి మీకు నచ్చిన ఫుడ్ మేము మీ ముందు తింటుంటాం, మీరు చూస్తూ ఉండండి అట్ట. సరేనా? మరి మేమే మారాలిగా, మీరు మారరుగా. దాయబెట్టు. ఇదన్నమాట ఇవాల్టి కాన్సెప్ట్. ఇవాల్టి కాన్సెప్ట్ వల్ల నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక చిన్న మంచి మాట. మనం ఎదుటి వాళ్ళని మార్చడానికి ఎంతో టైం పెట్టడానికి ట్రై చేస్తాం. ఒక్కోసారి వాళ్ళని మార్చడానికి టైం పెట్టే కంటే మనని మనం మార్చుకొని స్ట్రాంగ్ ఉంటే కనీసం మన కోసం మనం బతకడం నేర్చుకుంటాం కదా. ఇదన్నమాట. ఇప్పుడు ఫ్యాషన్ టాక్. ఇప్పుడు ఫ్యాషన్ టాక్ మరి. ఇప్పుడు ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్యూర్ టసర్ పట్టు శారీ అండి. శారీ మొత్తం ఫుల్ పర్పుల్ అండ్ రెడ్ పింక్ కల్నేత వచ్చిన బార్డర్ వచ్చేసింది. శారీ అంతా డిజైనే వచ్చింది. సో పళ్ళు ఏమో దానికి ఇలా వచ్చింది. సో ఒకసారి శారీ డిజైన్ కూడా దగ్గరగా చూపిస్తాను ఇలా. అండ్ మొత్తం జెరీ అండ్ మధ్యలో ఈ రెడ్వి పూలు మాత్రం థ్రెడ్ వచ్చింది. ఈ బార్డర్ కూడా జెరీ అండ్ లైట్ థ్రెడ్ మిక్స్ అయ్యి వచ్చింది. స్వాన్ ఉంది. అండ్ కింద పళ్ళు కూడా సింపుల్గా ఉంది, బట్ కొంచెం ఎలగెంట్ లుక్ బాగుంది అనమాట. శారీలో ఉన్న కలర్స్తోనే ఈ లీవ్స్ ఈ టసల్స్ యాడ్ చేయించాము. సో ఇదన్నమాట శారీ గురించి. మంచి లైట్ వెయిట్ పట్టండి, మంచి కంఫర్టబుల్గా ఉంది శారీ. సో దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకోలేదు, సపరేట్గా వైట్ పట్టు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాము. సో దీనికి ఇదే శారీలో ఉన్న కలర్స్తోనే నాట్ వర్క్ విత్ జరీతో బార్డర్ వేయించుకున్నాం అనమాట, మొత్తం జరీ బార్డరు. బ్లౌజ్ అంతా కూడా ఇలానే వర్క్ చేయించుకున్నాం. అండ్ బ్యాక్ సైడ్ ఏమో బ్లౌజ్కి ఇలా వచ్చింది. అండ్ దానికి హ్యాంగింగ్స్ కూడా ఇలా వచ్చాయి అనమాట. సేమ్ హ్యాంగింగ్స్ అంటే పర్పుల్వి సాఫ్ట్గా ఉన్నాయి. సో ఇదన్నమాట బ్లౌజ్ అండ్ శారీ గురించి. ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది సిల్వర్ జ్యువెలరీ అండి. ఇది 92.5 రేంజ్ ఉన్న సిల్వర్ యాడ్ చేసి ఉంటుంది. ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ, పైన 22 and 24 క్యారెట్స్తో గోల్డ్ ప్లేటెడ్ అండి ఇది మొత్తం. సో ఇదేంటంటే మనకి తర్వాత ఎప్పుడైనా రంగు పోయినా కూడా మెరుగు పెట్టించుకోవచ్చు. మెరుగు బయట మనం గోల్డ్ ఎలా పెట్టించుకుంటామో అలాగే. సో అదేంటంటే ఇప్పుడు ఇది 102 grams అండి ఈ గోల్డ్ జ్యువెలరీ, అంటే ఈ సిల్వర్ జ్యువెలరీ వెయిట్. సో ఇందులో ఉన్న మోర్ దాన్ 100 grams కనుక దాటింది అంటే సో దీనికి ఏంటంటే మనం బయట మెరుగు నార్మల్ ఛార్జెస్ పెట్టి చేయించేసుకోవచ్చు అనమాట, మెరుగు పెట్టించి పాలిష్ చేసుకోవడం. దీని కేరింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, అడ్విత సిల్వర్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా దీన్ని అమ్మేసుకోవాలనుకుంటే స్టోన్స్ ఒకటి డివైడ్ చేసి ఆ రోజు ఉన్న సిల్వర్ రేటుతో మీకు ఇచ్చేస్తారనమాట బ్యాగ్కి. సో ఇది ప్రాపర్ సిల్వర్, ప్యూర్ సిల్వర్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. సో ఇది నేను ఒక్కసారి బ్యాక్ సైడ్ ట్రై చేస్తాను ఇలా ఓపెన్ చేసి చూపించడానికి కూడా. ప్రాపర్ చేత కూడా చాలా బాగా చేశారు. ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా మొత్తం గోల్డ్ జ్యువెలరీ చేసేవాళ్ళే చేతతో చేస్తారంటండి. సో దానికే ఈ పోగులు వచ్చినాయి. సో మీకు వెనక సీల కూడా గోల్డ్దే అనమాట, గోల్డ్ సీల్ వచ్చినట్టే వచ్చింది. మొత్తం గోల్డ్ ప్లేటెడే అండి. సో క్వాలిటీ చాలా అమేజింగ్ అండ్ చాలా బాగుంది. కరెక్ట్గా స్టోన్స్ అవి కూడా మంచి పాలిష్, షైనింగ్ అది కూడా బాగుందండి. సో నేను అడ్విత జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ డీటెయిల్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని ఫాలో అయిపోండి. ట్రస్టబుల్ అనిపించింది నాకు కూడా. నాకు డైరెక్ట్ కొరియర్ యూకేకి చేసేసారు వాళ్ళు. కాకపోతే ఆర్డర్ చేసినాక 4 to 5 వర్కింగ్ డేస్ పట్టుద్ది అంటే మనకి కొరియర్. అండ్ 5 weeks దాకా నాకు ఈ ప్రోడక్ట్ మేక్ చేయడానికి టైం తీసుకున్నారు. సో మీ టైంని బట్టి ఆర్డర్ ఇచ్చుకోండి. సో ఇదన్నమాట జ్యువెలరీ గురించి. డీటెయిల్స్ అన్నీ ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇంక ఇప్పుడు
సబ్స్క్రిప్షన్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్స్ దానికి పెట్టేసే. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్. మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ పట్టుకున్నాను చంపేరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మో అబ్బో నువ్వు ఊరుకోవే. ఎక్కడికి వెళ్తున్నా? Wait, the first word, tell me that. Just utti. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎల్లతున్నావు. అదంట్రా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు గ్లాసు నీళ్ళు కావాలా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటిది కొత్త చీర? ఇట్లాంటి క్వశ్చన్లు హస్బెండ్ అడగకూడదు పెళ్ళైనాక అని పెళ్లిలోనే ఒక వచనంలా పెట్టేసి ఉంటే ట్రెడిషన్గా బాగుండే. గొనిగింజాలు. ఇంతకీ అది కొత్త చీర కాదా చెప్పలేదండి? పెళ్ళికి ముందు మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర. 18 ఏళ్ళ నుంచి సేమ్ ఆన్సర్. ఎలా? 18 ఏళ్ల నుంచి సేమ్ క్వశ్చన్. ఎలా? దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది. క్వశ్చన్స్తో కడుపు నిండదు కానీ ముందర వండే పని చూడు. అదే చేస్తున్నారు. పులిహోరకి నిమ్మకాయలు తెమ్మన్నాను, ఎక్కడ తెచ్చి పెట్టావో తెలియదు. ఇల్లంతా ఎంత ఎతికినా కూడా కనిపించలేదు. తెచ్చానే. ఎక్కడ పెట్టానబ్బా?